ఈరోజు వైసీపీ ముగ్గురు క్యాండిడేట్లతో అక్కడ రాజకీయం చేస్తూ ఉంది. ఇటేమో లోకేష్ గారు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయారు, ఆయనే విజయం అయితే మీ పార్టీ శ్రేణులంతా కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏంటి వైసీపీ పరిస్థితి ఏంటి నియోజకవర్గం? ఈరోజు వాస్తవంగా మంగళగిరి నియోజకవర్గంలో మరి లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో 27 సంక్షేమ పథకాలు పేదలకి నేరుగా వాళ్ళకి చెందేటట్టుగా అధికారంలో లేకపోయినా కానీ మరి నెట్టు బళ్ళు కానివ్వండి, ఇస్త్రీ బళ్ళు కానీ, టిఫిన్ బళ్ళు కానివ్వండి, మిషన్లు లేడీస్కి మిషన్లు కానివ్వండి, అనేక రకాలుగా మరి లోకేష్ బాబు గారు అడిగిన మనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తూ ఉన్నాడు. మరి 2019లో ఓడిపోయినా కానీ మళ్ళీ తిరిగి ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అక్కడే మళ్ళీ మనం విజయం సాధించాలని ఒక సంకల్పంతో మళ్ళీ మంగళగిరి నియోజకవర్గంలోనే ఇవాళ 2024కి పోటీ చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. కానీ ఇవాళ వైసీపీ ప్రభుత్వానికి గుండె ధైర్యం జాలతల. ఇవాళ పోటీ చేస్తే టీడీపీ మీద డిపాజిట్లు ఉంటాయా లేవా, మన డిపాజిట్లు గల్లంత అయిపోయి ఏంటి పరిస్థితి అనేది ఒక భయాన్ని ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి నాయకులకి భయం కలుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 3-4 క్యాండిడేట్లు మారటం జరిగింది. ఈ క్యాండిడేట్ లావణ్య అనే క్యాండిడేట్ కూడా ఉండిద్దా, మళ్ళీ మారుతారా తెలియనటువంటి సస్పెండ్లో ఉంది. అది మన నామినేషన్ వేసిన దాకా కూడా అది ఎవరు ఏంటనేది ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. టీడీపీ తరఫున అయితే పక్కా క్లారిటీగా ఉన్నాం. లోకేష్ బాబు గారు బంపర్ మెజార్టీ, దాంట్లో ఏమాత్రం డౌట్ పడాల్సిన పనే లేదు. సో విజయం కోసం కాదు, మెజార్టీ కోసం కష్టపడుతున్నారు. మెజార్టీ అనేది కాదు, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అమరావతి రాజధాని అభివృద్ధి అవ్వాలి, ఇక్కడ అనేక రకాలైనటువంటి కంపెనీలు రావాలి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదల పిల్లలు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉపాధి కలగాలి అని ఒక సంకల్పంతో ఈరోజు లోకేష్ బాబు గారు పోటీ చేసి గెలవాలని ఆలోచిస్తున్నాడే కానీ మెజార్టీ కోసమో లేకపోతే అధికారం కోసమో కాదు. పేద బలుగు బలహీన వర్గాలని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసే ఆలోచన విధానం ఒక చంద్రబాబు నాయుడు గారికి తప్ప ఈ రాష్ట్రంలో ఇంకొక వ్యక్తికి లేదనేది నేలతలం అందరూ తెలిసిన విషయం. గత 2019 నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏమన్నా అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరిగిందా? ఎక్కడైనా ఒక ఇటుకేసి ఒక భవనం నిర్మాణం చేశారా? ఏ దేశం నుంచైనా మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక కంపెనీ తీసుకొచ్చారా? చదువుకున్న నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా? రైతాంగం నష్టపోయిన, వరదలు వచ్చి నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఏ జిల్లాలో అయినా ఎక్కడైనా రాష్ట్రంలో ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన నాయకుడు, రాష్ట్రానికి సంపద సృష్టించి పేదరికం లేనటువంటి రాష్ట్ర నిర్మూలన చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు వైజాగ్ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఇదే అభివృద్ధి గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా అభివృద్ధిని నిరోధించే విధంగా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎట్లా చూడాలంటారు? అసలు ఏదో బరిగోడ కోసం పిల్లలో ఎవరన్నా చెప్తా ఉంటే వాడు ఏదో పిల్లడు తెలియకుండా మాట్లాడుతున్నాను అని నవ్వుకోవచ్చు. కానీ మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి, మరి 12 సంవత్సరాల పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి అయ్యుండి, మరి ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయ్యుండి అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే సిగ్గేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఒక సాధారణమైన కార్యకర్త నీ తాడేపల్లి ప్యాలెస్ కాడికి వస్తాడు, నువ్వు వచ్చి ఈ జిల్లాలో ఈ మండలంలో లేకపోతే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేశా, ఈ రోడ్డు పోసా, లేకపోతే ఈ డ్రైనేజీ కట్టించా, ఈ పేదలకి పని చేశానని ఒక్కటి అసలు ఏ పార్టీకి సంబంధం లేనటువంటి కామన్ వేని తీసుకెళ్ళి ఇది నేను అభివృద్ధి చేశానని చూపించు, మేము ఏకేపిస్తాం. నీకు చూపిస్తానికి నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ రాష్ట్రం లేదు కదా. ఉంటే బస్సులో వాళ్ళు ఎందుకు ఎడతారో, ఆటో వాళ్ళు ఎందుకు ఎడతారో, కారులు తిరిగే జనం ఎందుకు ఎడతారో, బైకుల మీద తిరిగే మామూలు రోజువారీ ఉద్యోగాల్లో కూలి పనులు చేసుకుంటే వెళ్ళే వాళ్ళందరూ ఎందుకు ఏడిసి ఈ రకంగా ఏంది రాష్ట్రానికి కర్మ అని చెప్పేసి ఎందుకు బాధపడుతున్నారో ఒకసారి వాళ్ళే చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ అనుచరులు కానీ. ఒక పక్క చూస్తేనేమో ఉన్న రాజధానిలో ఉన్న సచివాలయాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చిన ప్రభుత్వం, నేను మళ్ళీ అధికారంలోకి వస్తా, రాగానే పరిపాలన వైజాగ్ నుంచే చేస్తా, వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పి వైజాగ్ ప్రజలకు నేను మాటిస్తున్నా అని జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానం ఎట్లా చూడాలి? మా నాయకుడు గతంలో కూడా 2019 ఎలక్షన్ ముందు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మీ మరణానికి మీరు ఓటేసినట్టుగా అయ్యిద్ది ఖచ్చితంగా. వాస్తవంగా
2019లో కొంతమంది జనం తెలుసో తెలియక ఓటేసి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న డమరకాండ మానబంధాలు కానీ రేపులు కానివ్వండి, హత్యలు కానివ్వండి, నిలువు దోపిడీలు కానివ్వండి, ఏ రకంగా రౌడీజనం చేస్తున్నటువంటి సంఘటనలు రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పవసరం. అభివృద్ధి చేయటం అనే ఆలోచన కానీ అభివృద్ధి ఎలా చేయాలనే బ్రెయిన్ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదని నేను చెప్తా ఉన్నాను. సో ఇప్పుడు ప్రధానంగా బీసీ డిక్లరేషన్ సభ తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్న సభ ఇది. సో ఏంటి ఈ డిక్లరేషన్ ద్వారా బీసీ కులాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఏం ఆశిస్తూ ఉన్నారు? ఎందుకంటే ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం నేను పదవులు ఇచ్చాను, వాళ్ళకి కుర్చీలు ఇచ్చాను, ఇంతకన్నా ఏం కావాలన్న విధంగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు 2014లో మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు 55 కార్పొరేషన్లు బీసీ కులాలని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు ఇచ్చాడు. ఒక్కొక్క చైర్మన్కి మినిమం 100 కోట్లు బడ్జెట్ ఇచ్చి చేతి వృత్తులు వాళ్ళు బీసీ కులాల్లో ఉన్నటువంటి అనేక బీసీ కులాల్లో చేతి వృత్తుల్లో ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క జీవన ఆధారం కావాల్సిన పెట్టుబడి ఆ రోజు ఇవ్వటం జరిగింది. ఇవాళ 2019 నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో నువ్వు ఏమి ఇచ్చావు? ఎంతమందికి ఇచ్చావు? 56 కార్పొరేషన్లు చేసావు, ఒకటి పెంచావు, ఏదో ఘన విజయం సాధించినట్టుగా ఒక్కొక్క సీటు పెంచావు. పెంచిన వాళ్ళకి ఏమి ఇచ్చావు? ఆ వచ్చిన డబ్బులతో ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తున్నారు మీ చైర్మన్లు తెలియపరచండి. మీడియా ద్వారా సిపిని ప్రజలు తెలుసుకుంటారు. దాంట్లో ఇంకేముంది? ఏమని అంటారు ఈ డబ్బులన్నీ? ఎలా దాచుకోవటం ఇడిప్లపాయలో అండర్ గ్రౌండ్లో దాచి పెడతాం. అవి మనం తరలించి వేరే దేశాన్ని పంపించి ఇక్కడ వైట్ చేసుకోవడానికి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. పబ్లిక్ తెలిసిన విషయమే. కాబట్టి మళ్ళీ 2024లో ఎలా గెలవాలి, ఏ టైపులో గెలవాలి, డబ్బుతో గెలవాలా, రౌడీజనంతో గెలవాలా, ప్రజలు ఏ రకంగా మనం భయభ్రాంతులు చేసి విజయం సాధించాలా అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రేమతో అభిమానంతో ఓటేసుకునే పరిస్థితి, నైతిక విలువ ఈ ప్రభుత్వం కోల్పోయింది ఆంధ్రప్రదేశ్లో. ఇక ఉన్నదల్లా వాళ్ళ ముందు ఆప్షన్ ఒకటే, బెదిరియటమా లేతే బాంబులు ఇచ్చిరైనా ఏదో రకం చేసి అధికారంలో రావాలని ఎదురు చూస్తున్నారు. కానీ ప్రజలు కూడా ఏమాత్రం కూడా ఓటేసే కాదు కదా, కనీసం ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేంతవరకు కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక్కొక్క సైనికుడిగా పనిచేసి ఈ సైకో పాలనని అంతమించేంతవరకు నిద్రపోరు. ఇది ఖచ్చితంగా జరిగిద్ది. ఏ ధైర్యంతో అయినా 175కి 175 మాకే వస్తాయి, డజన్కు పైగా సర్వేలని మాకే అనుకూలంగా వచ్చాయని చెప్పుకుంటాం. ఇప్పుడు 175 సీట్లు మేము వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నాం, సాధించుతామని చెప్పకపోతే ఆ ఉన్న కొంతమంది అయినా సరే కార్యకర్తలు శిలాసిద్ధులైపోయి అంతా పార్టీ ఖాళీ అయిపోయి ఏం చేయాలో పరిస్థితి అర్థం కాక అయోమయ సస్పెండ్లో పడతారని చెప్పేసి 175 సీట్లు సాధిస్తాం వస్తాయి అని చెప్పటం తప్ప వేరేది ఏమీ లేదు. ఆ ఉన్న నలుగురైనా ఆ బ్యానర్ కట్టేవాడో జెండా కావాలి కాబట్టి అలాంటి వాళ్ళు ధైర్యం కోసం ఆ మాటలు వాడుతూ ఉన్నారు. కానీ ప్రజలు ఏమాత్రం లేదు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ సైకో పోయి మళ్ళీ తిరిగి రామరాజ్యం ఎప్పుడు వచ్చింది? ఈ రాష్ట్ర సంపద సృష్టించిన మహానుభావుడు, మరి ఆనాడు మహానుభావుడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన పార్టీని ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన భుజకంధాల మీద వేసుకొని బీసీ ఎస్టీ మైనార్టీలందరూ అభివృద్ధి కోసమై 24 గంటలు 18 గంటలు పనిచేసి ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి మహానుభావుడిని ఈరోజు కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు. అది ఖచ్చితంగా జరిగిద్ది.